శ్రావ్య చచ్చినా బతికినా మనకు అనవసరం. దాని గురించి మీరు ఆలోచించకండి. ఇంకా వెళ్ళలేదా నువ్వు? ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను కదా. ఎలా అత్తయ్య, నేను ఎక్కడికి వెళ్ళను. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? మనిషికొక మాట, పశువుకో దెబ్బ అన్నారు. మర్యాదగా వెళ్ళు, లేకపోతే తరిమేస్తాను. మీరు కొట్టినా పర్వాలేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళను అత్తయ్య. యామిని, ఇంత వర్షంలో తను ఎక్కడికి వెళ్తుంది? లోపలికి రమ్మని చెప్పు. మీరు ఆపుతారా? అది ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. వెళ్ళవే. నేను వెళ్ళను అత్తయ్య. నీకిలా చెప్తే అర్థం కాదే. రావే. యామిని, ఏంటిది? నీ చెప్పేది విను. పదా అత్తయ్య. యామిని, వెళ్ళవే. యామిని, నువ్వు చేస్తున్న పని మంచిది కాదు. యామిని, తన ఇంట్లోకి తీసుకురా. వెళ్ళమని చెప్తే వెళ్ళవే నువ్వు. యామిని, శ్రావ్య నీ భార్యరా. నీ భార్యని గెట్టేస్తుంటే చేతకాని వాళ్ళ ఉన్నావేంటి? మీ అమ్మ మాటలు విని కట్టుకున్న తనని ఎంత కష్టపెడుతున్నావు? ఆపరా. మామ్, రేయ్, నువ్వు ఈ విషయంలో కల్పించుకున్నావంటే నా మీద ఒట్టే. పొదవే, ఎక్కడికైనా పోయి చావు పో. ఆహా, నువ్వింకా రాలేదేంటా అనుకున్నాను. వచ్చావా? అది మా కోడలు కాదు, మాకు అక్కర్లేదు. ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దయచేసి అలా అనకండి. నా వల్ల శ్రావ్య జీవితం నాశనం అవ్వకూడదు. మీకు దండం పెడతాను, శ్రావ్యని లోపలికి తీసుకెళ్ళండి. మీరేమో ఇంట్లోంచి గెంటేస్తారు, మేమేమో దీన్ని ఇంట్లోకి తీసుకెళ్లాలా? అది జరగని పని. వెళ్ళండి. మేం చేసింది తప్పేనండి, ఒప్పుకుంటున్నాను. కానీ మేం చేసిన దానికి శ్రావ్యని శిక్షించకండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. అహల్య, నువ్వు ఎవ్వరి కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. మీకు తెలీదండి, మీరు కాసేపు కామ్గా ఉండండి ప్లీజ్ అండి. ఈవిడ గురించి నాకంటే ఎక్కువ నీకే తెలుసా? కూతురు లాంటి కోడల్ని ఇంట్లో నుంచి గెంటేసింది. ఇలాంటి మనిషి కాళ్ళ మీద పడతావా? నేను చేసింది తప్పైతే మరి నువ్వు చేసిందేంట్రా? చిన్నప్పటి నుంచి ఆశలు పెట్టుకున్న అదితికే తీరని ద్రోహం చేసావు కదా. అది నీ వల్ల చెయ్యి కోసుకుని చావుపోయింది. చావుబోతు కూడా నీ పేరే కలవరించిందిరా. చావులో కూడా అది నిన్నే తలుచుకుంది. అలాంటి దాన్ని ఎలా మోసం చేయాలనిపించిందిరా నీకు? అదితికి ఏమైంది? ఎలా ఉంది ఇప్పుడు? ఆగండి, మీరు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ప్లీజ్ ఆంటీ, ఒకసారి వెళ్ళనివ్వండి. ఒక్కసారి అది తిని చూస్తాం మేడం, ప్లీజ్ మమ్మల్ని వెళ్ళనివ్వండి.
ఎందుకు? అది చచ్చిందో లేదో చూడ్డానికి వెళ్తారా? లేదా మీరిద్దరూ దాన్ని చంపడానికి వచ్చారా? అందుకే వచ్చారు మీరు. ఆంటీ ఏం మాట్లాడుతున్నారు? మేమెందుకు అదితి చావు కోరుకుంటాం? మీరు చేసిందేంట్రా? నీ వల్లే అది దాని ప్రాణాల మీదకి తెచ్చుకుంది. నీతో లేని జీవితం వద్దనుకుని చావు పోయింది. మమ్మల్ని క్షమించండి మేడం. ఒక్కసారి అదితిని చూడనివ్వండి. అదితి, 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 అదితి. కంగారేం లేదమ్మా. ఏంటండి మీరు? పదండి, ముందు పదండి, వెళ్దాం, పదండి.